బారిన పడకుండా కృషి చేస్తానని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసుకు తెలియజేస్తానని డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తానని డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మా. సార్ టీచర్స్ ఉన్నారా? స్కూల్ టీచర్స్ ఉన్నారా? యా ప్లీజ్ ఫాలో విత్ మీ. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోదాం అమ్మా, అక్కడ ప్రిన్సిపల్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్. జూన్ 26 అనేది యాంటీ డ్రగ్స్ డేగా, ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే ఈరోజు. దాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పిల్లల లోపల అవగాహన కల్పించడం కోసం, యువతలో అవగాహన కల్పించే ఉద్దేశం గురించి మా సిపిఎం మేడం గారు కూడా ఈరోజు మాకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు స్కూల్ పిల్లల్ని, కాలేజ్ పిల్లలందరినీ చూసేసి డ్రగ్స్ యొక్క పరిస్థితి ఎలా ఉంది, మన రాష్ట్రంలో ఎలా ఉంది, మనం ఏ రకంగా వ్యవహరించాలి, యువత ఏ రకంగా పాడవుతున్నారు, దీన్ని ఏ రకంగా మనము నిర్మూలించగలనే విషయాల గురించి మాట్లాడుకుంటూ పిల్లలందరితో ఈరోజు ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళతో ప్లెడ్జ్ కూడా చేయించడం జరిగింది. థ్యాంక్ యూ.